క్వశ్చన్ నెంబర్ 1 ఫిజిక్స్కి సంబంధించి చూస్తున్నాం. దర్పణాలలో నాభిని సూచించేది ఏది? దర్పణాలలో నాభిని సూచించేది ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ కాదు. మనకి ఏదైనా దర్పణం తీసుకోండి, మీ ఇష్టం. దర్పణాల్లో ఇది ధ్రువం అని, ఇది నాభి అని, ఇది వక్రతా కేంద్రం అని. పీకి ఎఫ్కి మధ్య గల దూరాన్ని నాభ్యాంతరం అంటాం. పీకి సికి మధ్య గల దూరాన్ని వ్యాసార్థం, వక్రతా వ్యాసార్థం అంటాం. వస్తువు గల దూరాన్ని వస్తు దూరం యూతో చూపిస్తాం. ఒకవేళ ఏదన్నా ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది అనుకోండి, ప్రతిబింబం ఏడు తీసుకుంటే అది ప్రతిబింబ దూరం వి అని చూపిస్తాం. ఇది నొటేషన్స్ మీద అడిగాడు చూడండి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న మొత్తం. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఫస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏకైక అలోహ విద్యుత్ వాహకం గ్రాఫైట్. అలోహాలన్నీ విద్యుత్ బంధకాలు. ఒకే ఒక అలోహం విద్యుత్ వాహకం గ్రాఫైట్. సరి అయిన వాక్యమే. ఇక్కడ గ్రాఫైట్ అన్నది పొరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అలానే ఇందులో హెగ్జాగోనల్ వలయాలు ఉంటాయి. అంటే 6 కార్బన్లు హెగ్జాగోనల్ వలయాలుగా ఉంటాయి అవి. అయితే ఇందులో ఒక హెగ్జాగోనల్ వలయంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు దాని ప్రక్కన ఉన్నటువంటి మరో హెగ్జాగోనల్లోకి జంప్ చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడికి అస్థానీకరణం, అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఒక దగ్గరనే ఉంటే లోకల్ అంటారు. అలా కాకుండా ఇలా ఒక హెగ్జాగోనల్ వలయం నుండి మరొక హెగ్జాగోనల్ వలయానికి అస్థానీకరణం, డీలోకలైజేషన్ అవుతూ ఉంటాయండి ఇందులో గ్రాఫైట్లో. అయితే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహం అంటామని తెలుసు. అనగా ఇక్కడ హెగ్జాగోనల్ వలయాల మధ్య ఎలక్ట్రాన్ల అస్థానీకరణం ఉండటం కారణాన ఇది ఒక విద్యుత్ వాహకం వలె పనిచేస్తుంది. అలోహాలన్నీ విద్యుత్ బంధకాలు, ఏకైక అలోహం కాకుండా అది గ్రాఫైట్. ఇది సరి అయిన వాక్యమే. సరి కాని వాక్యాన్ని గుర్తించాలి మనము. ఇంకోటి చూద్దాం. అత్యంత తేలికైన లోహం లిథియం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1 అలోహం, హీలియం పరమాణు సంఖ్య 2 ఇది జడవాయువు, అలోహ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే జడవాయు స్వభావాన్ని కలిగి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి కెమిస్ట్రీ. లిథియం పరమాణు సంఖ్య 3 అంటే ఇది ఒక లోహం అండి. అత్యంత తేలికైన అంటే అతి తక్కువ పరమాణు సంఖ్యతో లోహ స్వభావాన్ని కలిగి ఉంది లిథియం, లైటెస్ట్ మెటల్. ఇది కూడా సరి అయిన వాక్యమేనండి. నెక్స్ట్, అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి మూలకము. మనకు పీరియాడిక్ టేబుల్లోకి వెళ్ళా 7th గ్రూప్ మూలకానికి చెందినటువంటి ఫ్లోరిన్ అత్యధిక చర్యాశీలత, చిట్ట చివరి కక్షలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. స్థిరత్వాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ను తీసుకోవాలి కాబట్టి లాగేసుకుంటుంది. అనగా అధిక చర్యాశీలత ఉన్నటువంటి మూలకం ఫ్లోరిన్. సరి అయిన వాక్యమే. ఇంకోటి చూద్దాం. అత్యధిక లోహ స్వభావం అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం. మరి ఫ్లోరిన్ ఎప్పుడైనా చూడండి, అత్యధిక లో స్వభావం కలిగినటువంటి లోహము ఫ్లోరిన్ కోల్పోతుందా? ఫ్లోరిన్ 7th గ్రూప్ చిట్ట చివరి కక్షలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. స్థిరత్వాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ను తీసుకోవాలి అంటే తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, కానీ ఇవ్వడానికి, కోల్పోవడానికి, దానం చేయడానికి క్షార స్వభావాన్ని కలిగి ఉండదు ఫ్లోరిన్. అంటే అత్యధిక లో స్వభావం కలిగినటువంటి లోహం ఏది అంటే ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియం. ఇలా గుర్తుపెట్టుకున్నాం. FRCS లండన్ అని గుర్తుపెట్టుకుంటున్నాం. ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియం, అత్యధిక లో స్వభావం. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? ఫ్లోరిన్ ఇచ్చాడు. ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ కోల్పోదు, స్వీకరిస్తుంది. అంటే అది ఒక అలోహం. కానీ ఇక్కడ ఏమన్నాడు? లోహం ఫ్లోరిన్ అని అన్నాడు. ఫ్లోరిన్ ఒక అలోహం. మనకు లోహం ఏది? ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియం. అనగా సరికాని వాక్యం ఏది? 3rd ఆప్షన్. అత్యధిక లో స్వభావం కలిగినటువంటి లోహం ఫ్రాన్షియం, కానీ ఇక్కడ మనకి ఏమిచ్చాడు? ఫ్లోరిన్ అని ఇవ్వడం జరిగింది. సరికాని వాక్యంగా 3వ వాక్యాన్ని గుర్తిస్తున్నామండి. సరికాని వాక్యం, ఏకైక అలోహ విద్యుత్ వాహకం గ్రాఫైట్, అత్యంత తేలికైన లోహం లిథియం, అత్యధిక చర్యాశీలత ఉన్నటువంటి మూలకం ఫ్లోరిన్. రైట్. అత్యధిక లో స్వభావం కలిగినటువంటి లోహం ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియం. కానీ ఇక్కడ మనకు ఫ్లోరిన్ అని ఇవ్వడం జరిగింది. ఫ్లోరిన్ ఒక అలోహం, ఎలక్ట్రాన్ స్వీకరించే లక్షణాన్ని కలిగి ఉన్నదండి. ఒక వాహక నిరోధం 0.01 ఓంలు అయితే వాహకత ఎంత అంటున్నాడు? నిరోధం 6 విలువ ఇచ్చాడు,
నిరోధం R విలువ 0.01 ఓములు అంటున్నాడు. వాహకతకు ఫార్ములా ఏంటంటే C = 1/R. నిరోధం యొక్క విలోమాన్నే వాహకత అంటారు. ఇది కాబట్టి 1/0.01 ఏమవుతుంది 100 సీమెన్స్ 100 సీమెన్. ఎందుకంటే వాహకతకు ప్రమాణాలు, వాహకతకు SI ప్రమాణాలు సీమెన్, వాహకతకు SI ప్రమాణాలు సీమెన్. వాహకతకు ఎన్ని ప్రమాణాలు ఉంటాయో చూడండి, 1/R కదా. 1/R అంటే 1/ఓమ్ అని, 1/ఓమ్నే మో అని రాస్తారు. ఈ మోనే సీమెన్ అంటారు. 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఎగ్జామ్లో మనకి ఒకవేళ ఎలా ఇచ్చినా కానీ వాహకత ప్రమాణాలు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో పైవన్నీ అంటే పైవన్నీ పెట్టేసి రండి. ఇది జరిగేది దీని నుంచి. మొత్తానికి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంది 100 సీమెన్లు. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఓకేనా? ఇది జాగ్రత్త చూసుకోండి. క్రింది వానిలో ఏ అణువులో కార్బన్ కార్బన్ బంధ దూరం ఎక్కువ అని అన్నాడండి. అంటే బాండ్ లెంత్, కార్బన్ కార్బన్ పరమాణువుల మధ్య బంధ దూరం ఎక్కువ. ఇక్కడ చూడండి ఈథేన్ అన్నాడు, అనగా C2H6 అనగా CH3 సింగిల్ బాండ్ CH3 C2H6 ఈథేన్. కార్బన్ కార్బన్ 2 కర్బన పరమాణువులు ఏకబంధంచే బంధించబడ్డాయి. దీని యొక్క బంధ దూరం 1.54 యాంగ్స్ట్రామ్స్గా చెప్తాం మనం. 1.54. మరి ఎథిలిన్ అని ఇచ్చాడు ఇక్కడ. ఎథిలిన్ అనగా C2H4 అనగా ఈథీన్ CH2 డబుల్ బాండ్ CH2. ఇక్కడ కార్బన్ కార్బన్ పరమాణువులు ద్విబంధంచే బంధించబడి ఉన్నాయి. 1.34 యాంగ్స్ట్రామ్స్. నెక్స్ట్ ఎసిటిలిన్ అంటే మనము ఈథైన్ అంటాము. CH ట్రిపుల్ బాండ్ CH ఎస్టిలిన్. కార్బన్ కార్బన్ మనకు త్రిబంధం చే బంధించబడి ఉంటుంది ఇక్కడ 1.2 యాంగ్స్ట్రామ్స్. మరి అదే బెంజిన్లో మనకు రైట్ ఇలా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయని చదువుకుంటాం. అంటే 2 కర్బన పరమాణువుల మధ్య ఒకసారి సిగ్మా బాండ్, ఒకసారి సింగిల్ బాండ్, తర్వాత ఒకసారి డబుల్ బాండ్ ఉంటుంది. ఓవరాల్ ఇక్కడ 1.39 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది బాండ్ లెంత్ అన్నది. ఇక్కడ ఏ అణువులో కార్బన్ కార్బన్ బంధ దూరం ఎక్కువ అని అర్థమవుతుంది 1.54 అనగా ఇక్కడ 2 కర్బన పరమాణువులో ఒకే ఒక బంధం సిగ్మా బంధం చే బంధించబడ్డాయి. అంటే ఇక్కడ ఒకే ఒక చైన్ చే కట్టబడి ఉన్నాయి. ఎథిలిన్లో 2 కర్బన పరమాణులు 2 చైన్లచే 2 బంధాలచే బంధించబడి ఉన్నాయి. అంటే ఎక్కువ 2 చైన్లచే కలపబడి ఉంది కాబట్టి దగ్గరకు వచ్చి ఉంటాయి, బంధ దూరం తక్కువ. ఎస్టిలిన్లో 2 కర్బన పరమాణువులు 3 చైన్లచే 3 బంధాలచే బంధించబడి ఉండడం వల్ల ఈ 2 కర్బన పరమాణువులు ఇంకా దగ్గరికి వచ్చేస్తాయి. 1.2 యాంగ్స్ట్రామ్స్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ బెంజిన్ది 1.39 అంటే కేకులే చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఈ 2 కర్బన పరమాణువుల మధ్య డబుల్ బాండ్ అది మనకు రెజోనెన్స్లో పాల్గొని ఈ విధంగా మనకు ఇలా వస్తుంటుంది. అంటే ఒకసారి డబుల్ బాండ్, ఒకసారి సింగిల్ బాండ్ ఉంటుందండి. రైట్, అంటే 1.39 యాంగ్స్ట్రామ్స్. క్రింది వానిలో ఏ అణువులో కార్బన్ కార్బన్ బంధ దూరం ఎక్కువ అంటే ఆల్కేన్ అని గుర్తిస్తున్నామండి. 10 మీటర్లు/సెకను వడి మరియు 5 మీటర్లు/సెకను త్వరణంతో ప్రయాణించే వస్తువు ఎంత దూరం ప్రయాణించిన పిదప 20 మీటర్లు/సెకను వడిని పొందుతుంది అని అంటున్నాడు. అంటే వాడు ఇచ్చినటువంటి రాద్దాం 10 మీటర్లు/సెకను వడి మరియు 5 మీటర్లు/సెకను. అంటే తొలి వేగం ఇచ్చాడు 10 మీటర్లు/సెకండ్, త్వరణం ఇచ్చాడు 5 మీటర్లు/సెకను. వస్తువు ఎంత దూరం ప్రయాణించిన తరువాత అంటే ఎస్ కనుక్కోవాలి. వి విలువ 20 మీటర్లు/సెకండ్. ఇది అంటే ఈ 4 మధ్య గల సంబంధాన్ని ఇచ్చేది ఏంటిది? v² - u² = 2as. ఇది మనకి కావాల్సినటువంటి సమీకరణం. ఎంత దూరం అంటే వాడు ఏం కనుక్కున్నాడు? ఎస్ కనుక్కున్నాడు. ఎస్ ఏమవుతుంది? ఈక్వేషన్ నుంచి ఎస్ను కరెక్ట్గా రాస్తే v² - u² అవుతుంది. v విలువ ఎంత? 20 హోల్ స్క్వేర్ మైనస్ u విలువ ఎంత? 10 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ విలువ ఎంత? 5. ఓకేనా? ఇది సింపుల్గా అన్నీ సబ్స్టిట్యూట్ చేసినాడు అంతే. సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. 200 స్క్వేర్ అంటే 400, 10 స్క్వేర్ అంటే 100 బై 2 5 ఎంత? 10, 300 బై 10
అప్పుడు 30 మీటర్లు పర్స్ 30 మీటర్లు అవుతుంది. జస్ట్ 30 మీటర్లు. ఓకేనా? 400 మైనస్ 100 కాబట్టి 300/10. ఇది ఆన్సరు 30 మీటర్లు అండి. అంటే ఆన్సర్ ఇది అవుతుంది. ఇది జరిగేది. క్వశ్చన్ 34. రేడియో ధార్మిక పదార్థాలు విడుదల చేయని తరంగాలు క్రింది వానిలో అన్నాడు. అసలు ఈ రేడియో ధార్మిక పదార్థాలు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక రేడియో ధార్మిక పదార్థం ఉంది అనుకుందాం. ఇది మనకు అస్థిరమైనటువంటి కేంద్రకం అండి. అంటే రేడియో ధార్మిక పదార్థాలు అస్థిర కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఇవి ఆల్ఫా, బీటా, గామా కిరణాలను విడుదల చేసి స్థిరత్వాన్ని పెంచుకుంటూ ఉంటాయండి. అస్థిర కేంద్రకం ఆల్ఫా, బీటా, గామా కణాలను విడుదల చేసి స్థిర కేంద్రకంగా మారుతుంది. అంటే రేడియో ధార్మిక పదార్థాలు విడుదల చేయని తరంగాలు క్రింది వానిలో. ఆల్ఫా కిరణాలు విడుదల చేస్తాయి, బీటా విడుదల చేస్తాయి, గామా విడుదల చేస్తాయి. విడుదల చేయని తరంగాలేవి ఇక్కడ? రేడియో తరంగాలు. రేడియో ధార్మిక పదార్థాలు రేడియో తరంగాలను విడుదల చేయవు అని అర్థమవుతుందండి. లఘులోలకం యొక్క పొడవు పెరిగితే దాని ఆవర్తన కాలం. లఘులోలకం యొక్క ఆవర్తన కాలానికి ఫార్ములా ఏంటంటే √L/G. T = 2π × √L/G. ఆవర్తన కాలం అనేది మనకి పొడవు కణంలో అనుపాతంలో ఉంటుంది. పొడవు పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఆవర్తన కాలం కూడా పెరుగుతుంది. అటు పెరుగుతుంది ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 48. కెప్లర్ రెండవ గ్రహగతుల నియమం యొక్క నియమం ఒక డాష్ నియమం. డాష్ నియమం అంటే వైశాల్య నియమం. రెండవ నియమం ఏంటి అంటే వైశాల్య నియమం. మొదటి నియమం ఏంటంటే కక్షా నియమం. మూడో నియమం ఏంటంటే ఆవర్తన కాల నియమం అనమాట. ఓకే, ఎగ్జామినేషన్లో ఒకవేళ వాటి మీద మిగిలిన నియమాల మీద కూడా ఇస్తే కెప్లర్ 3 గ్రహగతుల నియమాలు ఉన్నాయి. మొదటి నియమం కక్షా నియమం అంటారు, రెండో నియమాన్ని వైశాల్య నియమం అంటారు, మూడో నియమాన్ని ఆవర్తన కాల నియమం అంటారు, లేదా ఆవర్తన నియమం అని కూడా అంటారు. ఇది సంపీడ్యత సహజ వాయువులో అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సంపీడ్యత సహజ వాయువులో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండే అనుఘటకం. మనకు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో మీథేన్ ప్లస్ ఈథేన్ల మిశ్రమం అండి. ప్రధానంగా ఎక్కువ శాతం ఏది ఉంటుంది? మీథేన్ ఎక్కువగా ఉంటుంది. అనగా ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. మరి అదే ఎల్పిజి తీసుకున్నట్లయితే ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ల మిశ్రమం అండి. అధిక శాతం ఎవరు ఉంటారు? ఎల్పిజిలో బ్యూటేన్ ఉంటుంది. అనగా ఇక్కడ ఏంది? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అడిగాడు, మీథేన్ ఎక్కువగా ఉంటుందండి. ఉష్ణమోచక పేరులోనే ఉంటుంది. ఉష్ణమోచక చర్యల యొక్క ఎంథాల్పీలో మార్పు క్రింది వానిలో అని అడిగాడు. ఉష్ణమోచక అంటే ఏంది? ఉష్ణ విమోచక చర్యలు అంటే ఏ రసాయన చర్యలలోనైతే ఉష్ణశక్తి విడుదల అవుతుందో ఆ రసాయన చర్యలనే రైట్ మనము ఉష్ణమోచక చర్యలు అని అంటున్నాం. ఉష్ణ విమోచక అంటే ఎగ్జోథర్మిక్ అంటే శక్తిని విడుదల చేస్తాయి. క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతూ ఉన్నప్పుడు శక్తిని విడుదల చేసినట్లయితే ఉష్ణమోచక చర్యలు అంటాం మనం. అంటే ఉష్ణశక్తి అటువైపు ఉంటుంది. మన IUPAC రూల్స్ ప్రకారము ఎప్పుడైనా శక్తి అనే పదాన్ని రసాయన సమీకరణంలో ఈక్వేషన్లో ఎడమ వైపు రాయాలి, అంటే క్రియాజనకాల వైపు రాయాలి. శక్తిని ఇటువైపు తీసుకొస్తే అక్కడ ప్లస్ శక్తి కాస్త ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్. అప్పుడు ఎంథాల్పీలో ఇటువైపు రాసి ఈ విలువను రాసుకోవాలి. ఇటువైపు తీసుకొస్తే మైనస్, అప్పుడు ΔH విలువ. ఎంథాల్పీలో మార్పు H అంటే ఎంథాల్పీ రైట్. ఎంథాల్పీలో మార్పు రుణాత్మకంగా ఉంటుంది. అనగా సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ అని అర్థమవుతుంది. మరి అదే ఉష్ణగ్రాహక చర్యలు అంటే క్రియాజనకాలు. ఇక్కడ క్రియాజనకాలు శక్తిని శోషించి క్రియాజన్యాలుగా మారినట్లయితే ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
అంటే ఇక శక్తిని శోషించుకొని జరుగుతుంది. ఆల్రెడీ శక్తి ఎడమవైపే ఉంది కాబట్టి ధనాత్మకం. వేటికి? ఉష్ణగ్రాహక చర్యలకు ΔH విలువ ధనాత్మకం, ఉష్ణ మోచక చర్యలకు ΔH విలువ రుణాత్మకం. ఎప్పుడైనా శక్తి అనే పదాన్ని క్రియాజనకాల వైపు రాయాలి. ఆల్రెడీ ఇక్కడ క్రియాజనకాల వైపు ఉంది కాబట్టి ధనాత్మకం. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి అప్పుడు ΔH విలువ రుణాత్మకంగా చెప్తున్నాం. ఉష్ణ మోచక చర్యలకి సార్. ఇక్కడ X అనే పరమాణువు ఎలక్ట్రానిక్ విన్యాసము 285 అని ఇవ్వడం జరిగింది. 285 అంటే 2,8,5 అంటే 1వ కక్షలో 2 ఎలక్ట్రాన్లు, 2వ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, 3వ కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయట. అయినా X అనే పరమాణువులో 1వ కక్షలో 2, 2వ కక్షలో 8, 3వ కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అయినా X అనేది డాష్ పీరియడ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 3 కక్షలు ఇచ్చాడు అంటే 3వ పీరియడ్. సింపుల్. అంటే ఎనవ పీరియడ్ పరమాణువులలో ఉండే కక్షల సంఖ్య n కక్షలు ఉంటాయి. ఎన్నవ పీరియడ్ పరమాణువులలో ఉండే కక్షలు n కక్షలు అండి. ఇక్కడ 3 కక్షలు ఇవ్వడం జరిగింది. 3 అంటే కామాలు ఇచ్చుకుంటూ రాశాడు. అంటే 3 అంటే 3వ పీరియడ్ అని అర్థమవుతుంది. డాష్ గ్రూపునకు చెందిన పరమాణువు అన్నాడు. మనకు గ్రూపుకు చెందింది అంటే వేలెన్సీ కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య అని చెప్తాం మనం. 1 ఇది ఫస్ట్ కక్ష, ఇది 2వ కక్ష, ఇది 3వ కక్ష. అంటే వేలెన్సీ కక్ష. మొత్తం కక్షలు 3, వేలెన్సీ కక్ష 3వ కక్ష. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అలా? 5. అంటే ఇది ఎన్నవ గ్రూప్? 5th A గ్రూప్. అంతే. అంటే దీన్ని రోమన్ నంబర్లో, అదే సాధారణంగా చెప్పినట్లయితే 10 కలపాలి, అనగా 15వ గ్రూపుకు చెందిన పరమాణువు. అనగా 3వ పీరియడ్ 15వ గ్రూప్, అనగా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇక్కడ 285 అంటే 3 ఇచ్చాడు. 3 కక్షలలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని ఇచ్చాడు, అనగా 3 కక్షలు ఉంటాయి. 3 కక్షలు అంటే అది 3వ పీరియడ్. n కక్షలు ఇస్తే అది nవ పీరియడ్ మూలకం అండి. సింపుల్. రైట్. 7 ఇచ్చినట్లయితే 7వ పీరియడ్, 2 ఇచ్చినట్లయితే 2వ పీరియడ్, 3 ఇచ్చాడు కాబట్టి 3వ పీరియడ్. నెక్స్ట్ గ్రూప్ నంబర్ తెలుసుకోవాలి అంటే వేలెన్సీ కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్యనే గ్రూప్ నంబర్. రైట్. ఆ విధంగా 3, 15 అని గుర్తించామండి. క్వశ్చన్ నెంబరు 61. గాలి లేదా శూన్యం తప్ప ఏ 2 యానకాలలో గల కాంతి వేగాల నిష్పత్తి ఎప్పుడు కూడా సాపేక్ష వక్రీభవన గుణకాన్ని ఇస్తుంది? మామూలుగా అయితే గాలి లేదా శూన్యంలో కాంతి వేగానికి మరియు ఏదైనా యానకం యొక్క కాంతి వేగానికి మధ్య గల నిష్పత్తి ఎప్పుడు కూడా వక్రీభవన గుణకాన్ని ఇస్తుంది. వక్రీభవన గుణకం ఇది, లేదా దీన్నే పరమ వక్రీభవన గుణకం అంటాం. పరమ వక్రీభవన గుణకం. కానీ ఏవైనా 2 యానకాలు తీసుకుంటే V1 వేగం, V1 వేగం, దీంట్లో V2 వేగాలు ఉన్నాయి. ఏదైనా 2 యానకాలు, ఈ 2 యానకాలు ఖచ్చితంగా గాలి లేదా శూన్యమైతే కాదు. అలా కాని సందర్భంలో ఏదైనా మనకి వక్రీభవన గుణకం, ఒకవేళ మొదటి తీసుకున్నారనుకోండి, మొదటి దాని యొక్క వక్రీభవన గుణకం రెండవ దానితో పోలిస్తే V2/V1 అవుతుంది. V2/V1. దీన్నే సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఇక్కడ ఏం చేశారు మీరు? 1వ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని 2వ యానకంతో పోల్చారు. లేదు సార్, నేను 2వ యానకం యొక్క వక్రీభవన గుణకం కావాలి, మొదటి యానకంతో పోలుస్తా అంటే పోల్చుకోండి. V1/V2 వస్తుంది. V1/V2 ఈ విధంగా. దీని కూడా సాపేక్ష వక్రీభవన గుణకం అంట. ఇది సాపేక్షం అంటే మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ఇది నీరు, ఇది గ్లాసు, ఒకవేళ గ్లాసు నీరు, ఎట్లయినా కావచ్చు. మొత్తానికైతే గాలి శూన్యం తప్ప అని అంటున్నాడు. గాలి లేదా శూన్యం తప్ప కనుక వక్రీభవన గుణకం గురించి మాట్లాడితే అది సాపేక్ష వక్రీభవన గుణకం అవుతుంది. వేగాల నిష్పత్తి ఇవన్నీ కూడా రెండింటి కాదు కదా, సి కాదు కదా, సి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా సాపేక్ష. అంటే సింపుల్గా ఈడ సి ఉంటేనే వక్రీభవన గుణకం లేదా పరమ వక్రీభవన గుణకం. ఈడ సి లేకుండా ఇక వేరే యానకాల యొక్క వేగాలు ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా సాపేక్ష వక్రీభవన గుణకం. ఈ రెండింటికి ప్రమాణాలు ఉండవు, ఎందుకంటే ఇది వేగాల నిష్పత్తి, ఇది వేగాల నిష్పత్తి. ప్రమాణాలు ఉండవు. ప్రమాణాలు లేని రాశులు అడిగినా కానీ చెప్పాలి. వక్రీభవన గుణకం, పరమ వక్రీభవన గుణకం లేదా సాపేక్ష వక్రీభవన గుణకం, ఈ రెండింటికి కూడా ప్రమాణాలు ఉండవు. జాగ్రత్త చూసుకోండి. ఫారెన్హీట్ మానవుల ఉష్ణోగ్రత 95 డిగ్రీ ఫారెన్హీట్ అయితే సెంటీగ్రేడ్లో తెలపమంటున్నాడు. ఫారెన్హీట్ మానానికి సెంటీగ్రేడ్కి మధ్య గల సంబంధం ఏంది? సెంటీగ్రేడ్లో సి అని అనుకుంటే, ఫారెన్హీట్లో ఎఫ్ అని అనుకుంటే, సి ఈజ్ ఈక్వల్ 5/9
ఇంటూ F మైనస్ 32 ఇది. ఇప్పుడు వాడు కనుక్కోండి ఏంది సెంటీగ్రేడ్లో కనుక్కోమంటున్నాడు. వాడు ఫారెన్ హీట్లో ఇచ్చాడు F ఈజ్ ఈక్వల్ టు 95 డిగ్రీ ఫారెన్ హీట్. C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/9 ఇంటూ F వాల్యూ 95 మైనస్ 32. 5/9 ఇంటూ 95 మైనస్ 32 అంటే ఎంత వస్తుంది 63 వస్తుంది. 9 7 5 ఎంత 35 డిగ్రీ సెల్సియస్. అంటే ఇప్పుడు సింపుల్గా C ఈజ్ ఈక్వల్ టు ఎంత 35 డిగ్రీ సెల్సియస్. అప్పుడు మనకి ఆన్సరు 35 ఉండాలి. 35 ఇది ఈ విధంగా ఉంటుంది. క్రింది వాటిలో ఏ లవణ జల ద్రావణము సమాన సంఖ్యలో H+OH- విలువలను కలిగి ఉంటుంది అన్నాడు. మరి రెండు సమానంగా ఉండాలి అంటే pH విలువ 7కు సమానంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి. మరి తటస్థం ఏర్పడాలి అంటే బలమైన ఆమ్లము స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చర్యలో పాల్గొనగా మనకు న్యూట్రల్ సాల్ట్ pH విలువ 7గా ఉన్నటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. బలమైన ఆమ్లం రాస్తున్నాను, HCl రాశాను. బలమైన క్షారము NaOH రాశాను. Na+OH-, H+Cl-. మనకు తెలుసు ప్లస్ మైనస్తో చర్యలో పాల్గొంటుంది. ప్లస్ మైనస్తో అంటే NaCl H2O అనగా తటస్థ సమ్మేళనం ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ అంటే pH విలువ 7గా ఉంటుందండి. అంటే ఇక్కడ H+OH- సంఖ్య సమానంగా అంటే pH విలువ 7గా ఉండాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు రెండవ ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ సోడియం ఎసిటేట్ ఎలా ఏర్పడుతుంది మనకు? ఇక్కడ బలమైన క్షారము సోడియం హైడ్రాక్సైడ్ బలహీన ఆమ్లము చర్యలో పాల్గొనగా ఏర్పడుతుంది. అనగా బలమైన క్షారము బలహీన ఆమ్లం అంటే మనకు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. pH విలువ 7 కన్నా ఎక్కువ అంటే OH- ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అమోనియం క్లోరైడ్ మనకు అమోనియం హైడ్రాక్సైడ్ అనే బలహీన క్షారము అలానే మనకు HCl అనే బలమైన ఆమ్లము చర్యలో పాల్గొనగా ఏర్పడుతుంది. అనగా బలమైన ఆమ్లము బలహీన క్షారము అంటే మనకు తెలిసిపోతుంది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. pH విలువ 7 కన్నా తక్కువ. ఇది కూడా మనకు సోడియం బైకార్బోనేట్ pH విలువ మనకు తెలుసు 10.2 అని తెలుసు, అంటే క్షారం అని అర్థమైపోతుంది. ఇది క్షారమే, సెకండ్ వన్ క్షారమే, ఇది క్షారమే, ఇదేమో ఆమ్లము. మనకు అడిగింది ఏంటి? తటస్థము అడిగాడు. అంటే ఆమ్లము కాదు క్షారము కాదు, pH విలువ 7గా ఉండాలి అనగా సోడియం క్లోరైడ్ అని గుర్తిస్తున్నామండి. కాంతి విద్యుత్ ఫలితాన్ని కనుక్కుంది. కాంతి విద్యుత్ ఫలితాన్ని కనుక్కుంది ఎవరంటే హెర్జ్. కానీ సరిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే ఐన్స్టీన్. కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించినందుకు నోబెల్ బహుమతి వచ్చింది. వివరించింది అంటే ఐన్స్టీన్, కనుగొన్నది అంటే హెర్జ్ అని పెట్టి రావాలి ఎగ్జామినేషన్లో. అందుకే 2 ఆప్షన్స్ ఇచ్చిన. చాలామంది ఏమనుకుంటారంటే ఐన్స్టీన్ ఎందుకంటే ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది ఈ నియమాన్ని వివరించినందుకు, అంతేగాని కనుక్కున్నందుకు కాదు. ఓకేనా? అందుకే చాలామంది ఐన్స్టీన్ అని పెడతారని ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఒక పదార్థం క్రింది వానిలో ఏ భౌతిక స్థితిలో ఉన్నప్పుడు స్థిర ఘనపరిమాణం మరియు స్థిర ఆకారాన్ని రెండింటినీ కలిగి ఉండదు అంటున్నాడండి. కలిగి ఉండదు. ఘనపరిమాణము స్థిర ఘనపరిమాణము ఉండదు, స్థిర ఆకారము ఉండనటువంటిది గుర్తించండి అంటున్నాడు. మనకు ప్రధానంగా పదార్థం 3 స్థితుల్లో ఉంటుంది: ఘన, ద్రవ, వాయు స్థితి. మనము ఘన స్థితిలో ఉన్నటువంటి కణాలు దగ్గరగా ఉంటాయి, వాయువులో చాలా దూరంగా ఉంటాయి. ద్రవంలో ఈ రెండింటికి దీనికన్నా ఎక్కువ దూరంలో, వాయువు కన్నా తక్కువ దూరంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఘన స్థితిని వేడి చేసామండి. ఉష్ణశక్తిని శోషించి అణువుల మధ్య దూరం ఏమవుతుంది? పెరుగుతుంది. ఇంకా వేడి చేసినట్లయితే ఇంకా దూరం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఘనాలకు స్థిర ఘనపరిమాణం ఉంటుంది, స్థిర ఆకారం ఉంటుంది. మరి ద్రవాలకి మనకు 1 లీటర్ నీళ్లు తీసుకున్నాం ఒక బాక్స్లో. మనము బకెట్లో పోసామనుకోండి 1 లీటరే ఉంటాయి, కానీ ఆకారం ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది. అంటే స్థిర ఘనపరిమాణం ఉంటుంది, ఆకారం ఉండదు, ఫిక్స్డ్ షేప్ ఉండదు, పాత్ర ఆకారమే ఆకారం. మరి వాయువుకి మనకు ఒక సెంటు బాటిల్ ఉంది, దాన్ని క్యాప్ ఓపెన్ చేసామనుకోండి ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. విండో ఓపెన్ చేసామనుకోండి నెక్స్ట్ రూమ్లోకి వెళ్తుంది. అంటే దానికి స్థిరమైనటువంటి ఆకారం ఉండదు. గాలి, వాయువు గాలి అంటే స్థిర ఆకారం ఉండదు, స్థిర ఘనపరిమాణం ఉండదు అనగా థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ అని అర్థమవుతుందండి. క్రింది వానిలో పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షను గుర్తించండి అన్నారండి. అంటే పిండి పదార్థం ఒక పదార్థంలో ఉందా లేదా
అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పొటాటో ఉంది, అందులో పిండి పదార్థం ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉంది, అందులో పిండి పదార్థం ఉంటుంది. ఇప్పుడు వీటిపైన ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇంకోటి తీసుకున్నాం, చక్కెర తీసుకున్నాం. అందులో పిండి పదార్థాలు ఉండవు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీనికి అయోడిన్ ద్రావణాన్ని కలిపాం, వీటికి కూడా కలిపాం. అయితే ఇప్పుడు ఈ పిండి పదార్థం గనక ఉన్నట్లయితే ఈ అయోడిన్ ఏం చేస్తుందంటే ఆ పిండి పదార్థం పైన నల్లటి మచ్చలను ఏర్పరుస్తుందండి. మరి ఈ పొటాటో, ఆలుగడ్డ, రైస్లలో మనకు పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి అయోడిన్ దీన్ని నల్లటి మచ్చలను ఏర్పరుస్తూ ఉంటుందండి. మరి చక్కెర ఏర్పరుస్తుందా అంటే ఏర్పరచదండి. ఇక్కడ సింపుల్, పిండి పదార్థం ఒక పదార్థంలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు మనకు నల్లటి మచ్చలను ఏర్పరిచినట్లయితే ఆ పదార్థంలో పిండి పదార్థం ఉంది అని నిర్ధారిస్తాం. అనగా థర్డ్ పరీక్ష సరి అయినది అని అర్థమవుతుంది. పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష అయోడిన్ పరీక్ష. మరి అదే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి ఏం ఉపయోగిస్తారు? పొటాషియం డైక్రోమేట్ని ఉపయోగిస్తారు. ఇది మనకు ఎల్లో ఆరెంజ్ రంగును కలిగి ఉంటుంది. దీనికి ఆల్కహాల్ని కలిపామనుకోండి మనకు ఇది గ్రీన్ కలర్లోకి మారిపోతుంటుందండి. ఆ విధంగా రైట్. మరి అదే టోలెన్స్ ఫెయిలింగ్ పరీక్షలను ఒక అణువులో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందా లేదా టెస్ట్ చేయడానికి చేస్తారండి. మరి బ్రౌన్ రింగ్ పరీక్ష ఒక పదార్థంలో నైట్రేట్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు బ్రౌన్ రింగ్. రైట్. ఈ విధంగా అంటే ఇక్కడ పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పదార్థం అయోడిన్ పరీక్ష. రైట్. అయోడిన్ను ఉపయోగిస్తారండి. రైట్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్రింది వానిలో అలోహ మూలకం కానిది అంటే మనకు అలోహాలు తెలుసు, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆక్సిజన్ కింద సల్ఫర్, నైట్రోజన్ కింద ఫాస్ఫరస్. ఇవి ప్రధానంగా హైడ్రోజన్ కూడా కలిగి ఉంటాయి. ఇవి అలోహాలు అంటే ఎలక్ట్రాన్ తన వైపు స్వీకరించేవి. మరి అలోహ మూలకం కానిది అన్నాడు అంటే ఎలక్ట్రాన్ కోల్పోయేది గుర్తించాలి. లేకుంటే అలోహ మూలకం కానిది అంటే ఇప్పుడు కార్బన్ ఇక్కడ ఉంది, ఫ్లోరిన్ ఇది అలోహమే, సల్ఫర్ అలోహమే, ఇవి అలోహాలు. అలోహం కానిదేది ఇందులో సిలికాన్, ఇది మనకు అర్ధలోహము. మనకు అర్ధలోహానికి ప్రధానంగా సిలికాన్, జెర్మేనియంలు ప్రధానమైనటువంటి ఉదాహరణలుగా చెప్తాం. సెమీ అంటే మెటలాయిడ్గా చెప్తారు. రైట్. అలోహాలు ఇవి 11 అండి. రైట్. మరి ఈ 3 అలోహాలే మనకు అలోహం కానిది అంటే ఇక్కడ అర్ధలోహం ఇచ్చాడు సిలికాన్ అండి. ఇది వానిలో క్షయకరణి స్వభావము అనగా క్షయకరణి అంటే చుట్టుపక్కల వాళ్ళను క్షయకరణం చెందించాలి, అంటే వాళ్ళకి ఎలక్ట్రాన్లను సప్లై చేయాలి. అనగా లోహాలు క్షయకరణులు అంటే ఎలక్ట్రాన్ కోల్పోయి సప్లై దానము చేసే స్వభావాన్ని కలిగి ఉన్నవి లోహాలండి, అంటే క్షయకరణులండి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఫ్లోరిన్ ఒక అలోహం, అలోహం ఇవి అలోహాలండి. 1, 3, 4లు అలోహాలు. రైట్. అంటే ఇవి ఎలక్ట్రాన్ స్వీకరిస్తాయి, సప్లై చేయవు, దానం చేయవు, స్వీకరిస్తాయి. అంటే ఇవి ఆన్సర్లు కావు. అనగా ఫ్రాన్షియం మనకు లోహ స్వభావము, దానము చేసే గుణము, అత్యధిక లోహ స్వభావాన్ని కలిగినటువంటి లోహము ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియంగా చెప్తాము. అంటే క్షయకరణి స్వభావం అంటే క్షయకరణి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే చుట్టుపక్కల వాళ్ళని క్షయకరణం చెయ్యాలి, అంటే వాళ్ళకి ఎలక్ట్రాన్లను సప్లై చేయాలి. లోహాలు ఎలక్ట్రాన్లు కోల్పోతాయి, దానం చేస్తాయి, అంటే లోహాన్ని గుర్తించాలి, అంటే ఫ్రాన్షియం. మరి అలోహాలు మనకు ఆక్సీకరణులు అంటే చుట్టుపక్కల నుండి ఎలక్ట్రాన్లు స్వీకరిస్తాయి. అలోహాలు ఆక్సీకరణులు, లోహాలు క్షయకరణులు.